లంకె బిందెలు ఉన్నాయనుకున్నాం, కానీ చూస్తే ఖాళీ ఇచ్చేసిపోయారని కదా ముఖ్యమంత్రి చెప్తున్నారు. 100% ఇది నిజం. ఎందుకంటే దొంగలు వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఇది బంగారం దొరుకుతుంది, ఇది దొరుకుతుంది, అది దొరుకుతూనే వస్తుంది. కానీ ఆ ఇంట్లో బంగారం ఉండదు. బట్ ఆ ఇంటానికి మస్తు ఆస్తి ఉండొచ్చు, అది వివిధ రూపాల్లో ఉండొచ్చు, నిల్వ బంగారం లేకపోవచ్చు. వాడు ఆ కోపంతో ఏదో ఎత్తేసో పాల్గొట్టో ఏదో చేసేసో పోతాడు. వీళ్ళు కూడా గట్టినే ఉన్నారు. ఇప్పుడు దొంగల్లాగా లోపలికి వచ్చిర్రు, లంక బిందులను వేసుకొని పోదామని వచ్చిండ్రు, పంచుకుందాం తల ఇంత అని వచ్చిండ్రు. కానీ కేసీఆర్ ఆ అవకాశం లేకుండా అన్ని చక్కగా నేరుగా ప్రజలకి చెందేటట్టు చేసిపోయిండు. ఆ ఏడుపు, ఆ కోపము, ఆ కసి దాంతో ఈ రకంగా ఏడుస్తూ మా మీద దాడి చేస్తున్నారు. వీళ్ళు దొంగతనం చేయడానికి ఎక్కడ అవకాశం లేకుండా చేసిపోయిండు కేసీఆర్. ఏ పథకం ఇచ్చినా నేరుగా ప్రజలకు పోయేటట్టు దాన్ని ఎక్కడ ఆపే అవకాశం లేకుండా, వీళ్ళు దొబ్బి పంచుకునే అవకాశం లేకుండా చేసిపోయిండు. ఆఖరికి ఏం చేస్తున్నారు ఇప్పుడు, పాపం కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లులలో కమిషన్లు దొబ్బి వాళ్ళని ఏడిపిస్తున్నారు. గక్కడి దిగజారు వీళ్ళు. ఇవాళ లంక బిందెలు కురుకొచ్చి దొరికితే దెవలాడక ఆ ఇంటి వాళ్ళకి శాపనార్థాలు పెట్టిపోయిన దొంగల్లాగా ఉన్నారు వీళ్ళు ఇవాళ. ఓకే.